హాయ్ ఫ్రెండ్స్, విషయం తెలుసుకుందాం ఛానల్కి మీకు స్వాగతం. మీరు ఎప్పుడైనా అద్దంలో చూసుకొని అర్రే ఈ మొటిమలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అనుకున్నారా? డోంట్ వరీ, ఈరోజు మనం మొటిమల గురించి A to Z ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు మొటిమలు ఎందుకు వస్తాయి, దాన్ని ఎలా తగ్గించుకోవచ్చు, ఇంట్లో చేసుకునే ఈజీ రెమెడీస్ ఏంటి అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో పూర్తిగా చూసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. మొదట మొటిమలు అంటే ఏంటో తెలుసుకుందాం. సైంటిఫిక్గా మొటిమలని యాక్ని అంటారు. మన చర్మంలో చిన్న చిన్న రంధ్రాలు అంటే పోర్స్ ఉంటాయి. ఈ పోర్స్లో ఆయిల్ లేదా సీబమ్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఇది చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. అంటే ఇది న్యాచురల్ ప్రాసెస్ అన్నమాట మన చర్మానికి. కానీ ఈ పోర్స్లో డెడ్ స్కిన్స్ లేదా బ్యాక్టీరియా చేరితే అవి అడ్డుకొని మొటిమలుగా మారతాయి. మొటిమలు అన్నీ ఒకేలా ఉండవు. వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, పస్ట్యూల్స్, సిస్ట్స్ ఇలా రకరకాలుగా ఉంటాయి. టీనేజ్లో ఎక్కువగా కనిపిస్తాయి, కానీ అడల్ట్స్లో కూడా వస్తూ ఉంటాయి. సో ఇది చాలా కామన్ ప్రాబ్లం. మీరు మాత్రమే ఫేస్ చేస్తున్నారని అనుకోవద్దు. ఇప్పుడు మొటిమలు ఎందుకు వస్తాయో చూద్దాం. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. మొదటిగా హార్మోన్స్ మార్పులు. టీనేజ్లో లేదా పీరియడ్ సమయంలో హార్మోన్స్ మార్పుల వల్ల చర్మం ఎక్కువ ఆయిల్ ఉత్పత్తి చేస్తుంది. ఇది మొటిమలకు పెద్ద కారణం. రెండవది డైట్. ఎక్కువ ఆయిల్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, చాక్లెట్స్ లేదా డైరీ ప్రొడక్ట్స్, పాలు, చీజ్ తినడం వల్ల కూడా కొందరికి మొటిమలు వస్తాయి. మూడవది స్ట్రెస్. ఎగ్జామ్, వర్క్ ప్రెషర్ వల్ల స్ట్రెస్ హార్మోన్స్ మొటిమల్ని ట్రిగర్ చేస్తాయి. నాలుగవది చర్మ సంరక్షణ. మేకప్ తీసేయకుండా పడుకోవడం, ముఖం సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల కూడా ఈ మొటిమలు అనేది వస్తాయి. ఐదవది ఎన్విరాన్మెంట్ అంటే వాతావరణంలో మార్పు. ఎక్కువ డస్ట్, పొల్యూషన్ లేదా స్వెట్టింగ్ వల్ల కూడా ఈ పోర్స్ అనేవి క్లాగ్ అవుతాయి. అయితే అందరికీ అన్ని కారణాలు వర్కౌట్ అవ్వవు. మీ బాడీకి ఏది ట్రిగ్గర్ అవుతుందో గమనించండి. ఇప్పుడు మన ఇంట్లో ఈజీగా చేయగలిగే రెమెడీస్ గురించి తెలుసుకుందాం. ఇవి న్యాచురల్ మరియు సేఫ్. మొదటిది పసుపు మరియు తేనె. 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ తేనె కలిపి పేస్ట్ చేయండి. మొటిమలపై అప్లై చేసి 15 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత కడగండి. పసుపు యాంటీ బ్యాక్టీరియల్, తేనె చర్మాన్ని స్మూత్ చేస్తుంది. రెండవ చిట్కా కొబ్బరి నూనె. చిన్న మొటిమలపై రాత్రిపూట కొద్దిగా కొబ్బరి నూనె అప్లై చేయండి. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేసి బ్యాక్టీరియాని తగ్గిస్తుంది. మన మూడవ చిట్కా వేపాకులు. వేపాకులను మెత్తగా రుబ్బి నీళ్లతో కలిపి మాస్క్లా వేసుకోండి. వేప యాంటీసెప్టిక్ గుణాలు మొటిమలను తగ్గిస్తాయి. మన నాలుగవ చిట్కా అలోవెరా జెల్. ఫ్రెష్ అలోవెరా జెల్ని మొటిమలపై అప్లై చేయండి. ఇది చర్మాన్ని కూల్ చేసి మచ్చలను తగ్గిస్తుంది. మన ముఖ్యమైన గమనిక ఏంటంటే ఏ రెమెడీ అయినా మొదట చిన్న ఏరియాలో టెస్ట్ చేసి అలర్జీ లేదని కన్ఫర్మ్ చేసుకోండి. ఒకవేళ మొటిమలు తీవ్రంగా ఉంటే డాక్టర్ను సంప్రదించండి. మొటిమల గురించి కొన్ని కామన్ మిత్స్ లేదా అపోహల గురించి తెలుసుకుందాం. మన మొదటి మిత్, మొటిమలు డర్టీ స్కిన్ వల్ల వస్తాయి. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే అది పూర్తిగా నిజం కాదు. హార్మోన్స్, ఆయిల్ ప్రొడక్షన్ పెద్ద కారణాలు అవుతాయి, కానీ ముఖం క్లీన్ చేయడం మాత్రం హెల్ప్ చేస్తుంది. మన మిత్ 2, మొటిమలను పగలగొట్టడం మంచిది, కానీ ఫ్యాక్ట్ అస్సలు చెయ్యొద్దు. ఇది మచ్చలు, ఇన్ఫెక్షన్కి దారితీస్తుంది. మన మిత్ 3, చాక్లెట్స్ తింటే మొటిమలు వస్తాయి. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే చాక్లెట్స్ సింగిల్గా కారణం కాదు, కానీ ఎక్కువ స్వీట్స్, ఆయిల్ ఫుడ్ కొందరిలో ట్రిగర్ చేయొచ్చు. మొటిమలు రాకుండా ఉండాలంటే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి. రోజు 2 సార్లు మైల్డ్ ఫేస్ వాష్తో ముఖం కడగండి. రోజుకి 2 నుంచి 3 లీటర్ల నీళ్లు తాగండి. చర్మం హైడ్రేట్గా ఉంటుంది. ఆరోగ్యకరమైన డైట్, గ్రీన్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువగా తినండి. మేకప్ తీసేసి మాయిశ్చరైజర్ యూస్ చేసి పడుకోండి. స్ట్రెస్ తగ్గించుకోవడానికి యోగా, మెడిటేషన్ ట్రై చేయండి. మొటిమలు అనేవి చాలా కామన్, కానీ సరైన కేర్ తీసుకుంటే వాటిని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. మీకు ఏ రెమెడీ బెస్ట్ వర్క్ అవుతుందో లేదా మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.